వెల్కమ్ టు మోరాంజీ 7 స్టడీ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మన యూరోపియన్ రాక కీ పాయింట్స్ గురించి చర్చించుకుంటున్నాము. మనం వచ్చేసి ఇందులో నుంచి గ్రూప్ 2లో కానీ మిగతా పరీక్షల్లో ఒక 5-6 క్వశ్చన్లు వచ్చాయి. కీ పాయింట్స్ అనుకోవద్దు, మీరు ఏవైతే క్వశ్చన్లు వచ్చినాయో దాన్నే పట్టుకొచ్చాను మన ఛానల్లో. తుర్కిలు కాన్స్టాంటినోపుల్లో ఇస్తాంబుల్ ఆక్రమించుకున్న సంవత్సరం 1453. స్పెయిన్ పోర్చుగల్ రాజు హెన్రీ ఉత్తరాఫ్రికాలో మొరాకో చేరుటకు దాటిన జలసంధి జిబ్రాల్టర్. వాస్కోడి గమ క్యాపిటల్ ఆఫ్ గుడ్ హోప్కు సహాయపడిన భారత వర్తకుడు అహ్మద్ ఇమాన్ మజీద్. పోర్చుగీస్ అంటే గోవా మొదట ప్రింటింగ్ ప్రెస్ 1756లో స్థాపించబడింది. షార్ట్కట్ రాసిన. పోర్చుగీస్ గవర్నర్ సముద్ర వర్తక ఆధిపత్యానికి సంబంధించిన విధానం ఏంటంటే నీటి విధానం. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ కేంద్రాన్ని 1520లో కొచ్చి నుండి గోవాకు మార్చింది నీనా డకున్వా. 7 లక్షల మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడుందంటే గోవాలో ఉంది. బ్రిటిష్ మచిలీపట్నం స్థావరం 1611లో ఇయర్లో స్థాపించడం జరిగింది. బ్రిటిష్ వారికి బంగారు పరమన పరక్సియర్ చక్రవర్తి ఇవ్వడం జరిగింది. 1760 యుద్ధం అనేది ఫ్రెంచ్ బ్రిటిష్ వాళ్ళకి జరిగింది. భారత్లో బ్రిటిష్ వారు నిర్మించిన కోట సెయింట్ జార్జ్ కోట. దీని గురించి క్వశ్చన్లు కూడా అడిగినారు. మీరు చిన్న టాపిక్నే ఎక్కువ టైం తీసుకోకుండా చెప్తున్నాను. మోరాంజీ 7 స్టడీ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు రివిజన్ కూడా ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మోరాంజీ 7 ఛానల్ని. థ్యాంక్ యూ.